నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఈ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్లో భాగంగా హైదరాబాద్ చుట్టూ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసలు హైదరాబాద్ గ్రోత్కి తోడ్పడుతుందా, అక్కడ మనము ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయా, లేదా ఇది కూడా ఒక ఇన్వెస్టర్స్కి ట్రాపా అని మనము మంచి మార్గంలో ఇవాళ విశ్లేషించుకుందాం. చాలా మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విల్ పేవ్ వే ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ అర్బన్ పీస్ ఆఫ్ ల్యాండ్. అంటే ఒక సిటీ కానివ్వండి, ఒక పెద్ద నగరానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ కీ అని చాలా గట్టిగా అరుస్తుంటారు. See, even if you create infrastructure around a city, infrastructure should be on par with the development of the city or the bulging population of the city. అంటే ఆ సిటీలో పెరుగుతున్న పాపులేషన్ కానివ్వండి, దాని డెవలప్మెంట్ కానివ్వండి, ఇది అద్దం పట్టాలి. అంటే ఇట్ షుడ్ బి ఎ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ బోత్ దీస్ టూ థింగ్స్. ఇప్పుడు హైదరాబాద్లో ఏం జరుగుతుందంటే, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈస్ బీయింగ్ బిల్ట్ ఇన్ ద సిటీ హ్యాస్ ఓవర్పాస్డ్ or has overtaken the present population or development of the Hyderabad. అంటే ఇప్పుడు జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఒక 10 years తర్వాత దాని ప్రాక్టికల్ యూటిలిటీ ఉంటుంది. 10, 15, 20 years. అయితే చాలా మంది అడగవచ్చు, దీంట్లో ఏం తప్పు ఉంది? ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసము మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవచ్చు కదా. దట్స్ వై గవర్నమెంట్ హెస్ టేకన్ అన్ ఎర్లీ స్టెప్ టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ హ్యాస్ యూటిలిటీ ఆఫ్టర్ 10 years or 15 years or 20 years. The point looks holistic and futuristic, but the problem is when you develop an infrastructure project, it should have utility as soon as it is built. అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కట్టినాక దాని యూటిలిటీ అంటే దాని యూజ్ ఇమ్మీడియట్గా స్టార్ట్ కావాలి. లేకపోతే ఏమవుతుందండి అని మీరు అడగచ్చు. లేకపోతే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై అయ్యే ఖర్చుపై వడ్డీ ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ఆ వడ్డీ బదులు ఇంకో పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు మనము కట్టేయవచ్చు. అంటే ఒక రోడ్ కానివ్వండి, బ్రిడ్జ్ కానివ్వండి, లేదా ఇతరత్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లైక్ ఇండస్ట్రియల్ పార్క్స్ కానివ్వండి, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ డెవలప్ చేసినప్పుడు దాని యూటిలిటీ ఆర్ దాని యూజ్ తక్షణమే ఉండాలి. అంటే దీని అర్థం ఏమంటే,
infrastructure should always mirror the practical demand that is existent in the city or a town or a place which is targeted. ఇప్పుడు ముంబైలో ముంబై సీలింగ్ కట్టారు కదా, అది ఎప్పుడు కట్టారు అంటే ముంబై ట్రాఫిక్ తట్టుకోలేని స్థితికి చేరినాక అది కట్టారు. కట్టంగానే ఇమ్మీడియట్లీ దాని మీద వెహికల్స్ పోవడం స్టార్ట్ అయింది. అంటే ఆ సీలింగ్ కట్టడం వల్ల చాలా మందికి ఇమ్మీడియట్గా వెసులుబాటు కలిగి దానికి తగిన ఫీ కూడా వాళ్ళు టోల్ కూడా చెల్లించడానికి రెడీగా ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటిలిటీ అంటే అది. అంతేగాని అవసరం లేని సీలింగ్ కట్టేసి దాని మీద పుణ్యానికే వెహికల్స్ వచ్చిపోతుంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనిపించుకోదు. ఇప్పుడు హైదరాబాద్లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది వెధవలు అవగాహన లేకుండా మెట్రో ఎక్కడ పోతే అక్కడ డెవలప్మెంట్ అని ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వేసిన కొత్త మెట్రో చుట్టూ డెవలప్మెంట్ జరుగుతుంది. తుక్కుగూడ వైపు శంషాబాద్ వైపు వచ్చే మెట్రో ఆ ఏరియాని టోటల్గా మార్చేస్తుంది అని చెప్తున్నారు. మీరు ఒకటి గమనించాలి, మెట్రో ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రాజెక్ట్. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తోని నడిచే ప్రాజెక్ట్. సరే, ఈ మెట్రో వచ్చింది, డెవలప్మెంట్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు మీరు ప్రాక్టికల్లీ సిటీలో ఉన్న మెట్రో కంపేర్ చేస్తే అది ఒక బుదిబండగా మారి ఒక 3,000 కోట్ల లాస్, పైచిలుకు లాస్లో ఉంది. ఆ లాసు ఇక జన్మలో తీర్చే లాస్ కాదు. అది కాకుండా కొత్త మెట్రో రూట్స్ పై చేసే ఖర్చు డబ్బు తిరిగి రావాలంటే 50 ఏండ్ల పైచిలుకు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హయత్ నగర్ వరకు ఎక్స్టెన్షన్, ఇంకా మనం బిహెచ్ఎల్ ఎక్స్టెన్షన్ అంటే అర్థం చేసుకోవచ్చు, ట్రాఫిక్ ఉంటుంది. కానీ హయత్ నగర్ వరకు ఎక్స్టెన్షన్, అది కాకుండా శంషాబాద్ వరకు ఎక్స్టెన్షన్, ఓల్డ్ సిటీ మెట్రో, ఇవన్నీ డబ్బులు తిరిగి వచ్చే పనులు కాదండి. అదే కాకుండా ఇప్పుడు ఎట్లా చూడండి సిచ్యువేషన్, ఈ మహిళలకు ఫ్రీ బస్ పాస్ అనగానే ఈ మెట్రోలో రద్దీ చాలా తగ్గిపోయింది. అంటే మూలిగే నక్కపై తాటికాయ వచ్చి పడ్డటాయి. అంటే ముందే మెట్రో మూలుగుతుంటే దానిపై ఈ ఫ్రీ బస్ పాస్ పీడిపడంగానే మెట్రో దిక్కు లేకున్న సిచ్యువేషన్లో వెళ్ళిపోయింది. అంటే ఫ్రీగా వెళ్ళే అక్కడ ఒక మహిళ 70 రూపాయలు పెట్టి మెట్రోలో ఎందుకు వెళ్తుంది? అన్లెస్ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ సమ్ సాఫ్ట్వేర్ ఫర్మ్ ఆర్ ద కంపెనీ ఈజ్ పేయింగ్ టు అండ్ ఫ్రో టు దట్ ఇండివిజువల్. వాళ్ళకు తప్ప ఏ మహిళ అయినా ఫ్రీ బస్ పాస్ కనుక, ఫ్రీ బస్ ట్రావెల్ కనుక ఫ్రీ బస్సే ఎంచుకుంటుంది. సో ఈ మెట్రో యొక్క యూటిలిటీ గవర్నమెంట్ తన చేతులతో తానే దెబ్బకొట్టి ఆ మెట్రోని కొత్త రూట్లు వేసినా అక్కడ ట్రాఫిక్ లేకుండా మెట్రో లాస్లో నడిచి లాస్ట్కు మెట్రో మ్యూజియం అయ్యే స్థాయికి చేరుకుంటుంది. ఇది అంటే కళ్ళ ముందర జరిగే అన్యాయం. ఇది మెట్రో విస్తరించిండ్రు, మహిళలకు ఉచిత సౌకర్యం కలిగించి అర్థం ఏమి? మీరు మెట్రో కడుతున్నారు, మెట్రో ఎవరి కోసం కడుతున్నారు?
ప్రజల కోసం కడుతున్నారు. మీరు ఫ్రీ ట్రావెల్ ఎవరికి ఇచ్చిండ్రు? బస్ ట్రావెల్ ఎవరికి ఇచ్చిండ్రు? మహిళలకు ఇచ్చిండ్రు. సో ఈ మహిళలు మెట్రో ఎక్కకుంటే మెట్రోపై అయిన ఖర్చు ఎలా రాబట్టాలి? ఈ ఆలోచన లేదు. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ కూడా ఈడియట్స్. సింపుల్ లాజిక్ అర్థం చేసుకోకుండా కుక్కలు మురిగినట్టు మురిగి మెట్రో ఇక్కడ వస్తుంది, మెట్రో అక్కడ, మెట్రో కాదు విమానాశ్రయం, ఏ ప్రైవేట్ ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా దాని రాబడి లేకుంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాదు. ఇప్పుడు ఒక రోడ్ వేసినట్టు కాదు. ఇప్పుడు రోడ్ వేసిండ్రు, టోల్ కట్టిండ్రు, గవర్నమెంట్ టోల్ మేమే వస్తాము, టోల్ రద్దు అని చెప్పింది. అయితే గవర్నమెంట్ పే చేయొచ్చు. కానీ ఇప్పుడు మెట్రోకి అయ్యే లాస్ అది కనబడని లాస్. ఎందుకంటే ఎవరు ఎక్కలేరు, దాంట్లో ఎక్కనందుకు లాస్ వస్తుంది. ఈ లాస్ గవర్నమెంట్ ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది? ఇప్పుడు ఎక్కని ట్రైన్లా ఇప్పుడు గవర్నమెంట్ ఏ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటుంది మెట్రోకి? ఇది వ్యాలిడ్ పాయింటా కాదా? మనం వాగే ముందు అందుకోసం ప్రతి మనిషికి ఎకనామిక్ సెన్స్ ఉండాలి. నాకు ఆశ్చర్యం ఇస్తుంది, ఒక చోటేమో మెట్రో ఎక్స్టెన్షన్ అనౌన్స్ ఇస్తాడు, ఇంకో చోటేమో ఫ్రీ ట్రావెల్ ఇస్తాడు. ఒక చోట ఫ్రీ ట్రావెల్ ఇచ్చినాక తిండికి పోయి 60 రూపాయలు పెట్టుకొని ఎవడన్నా మెట్రోలు ఎక్కుతాడు. మీరే పబ్లిక్గా అనౌన్స్ చేసిండ్రు మొన్న, ఎన్నో వేల కోట్ల 1700 కోట్ల ఏమో మహిళలు ఆదా చేసుకున్నారు. ఆ ఆదా అయిన డబ్బు ఎక్కడ పోయింది? కొత్త బిజినెస్ చేసిండ్రా? లేదా మహిళలు ఒక చోటు నుంచి ఇంకో చోట గూడ్స్ తీసుకోపోయి పెద్ద వ్యాపారాలు చేస్తున్నారా? లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏమైనా దోహదపడుతుండ్రా? అంటే ఏ ఎవిడెన్స్ లేదు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే మహిళలు బాగా పుణ్యక్షేత్రాలకు తిరిగి హుండీలో డబ్బులు వేసిండ్రు. అంటే ఒక గవర్నమెంట్ ప్రతినిధి ఒకరికి వెసులుబాటు ఎందుకు అందిస్తున్నాడు అంటే పుణ్యక్షేత్రాలు తిరగడానికి. అసలు ఇలాంటి థాట్ ఉండడమే దురదృష్టకరం. అందరూ ఇంత చిన్న విషయాన్ని కూడా ఆలోచించలేక, అసలు ఇన్ఫ్రా అంటే దాని మీనింగ్ తెలియక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని వయబిలిటీ తెలియక నోటికి వచ్చినట్టు గంటలు గంటలు వాగుతుంటారు. కనెక్టివిటీ అర్థమేమి? నేను ఒక మాట చెప్తాను, సింపుల్, మీకు అర్థమయ్యే భాషలో నేను ఎంత మంచిగా చెప్తా అంటే మీ మైండ్ బ్లాక్ అయిపోయి చేంజ్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓఆర్ఆర్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఎంత మంచిగా చెప్తా అంటే మీరు ఇక దీంట్లో క్వశ్చన్సే వేయద్దు, అట్లా చెప్తారు. మీరు ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఓఆర్ఆర్ ఏమైంది? మీకు కోకాపేటు లేదా హైటెక్ సిటీ అదంతా కనెక్ట్ చేసుకుంటూ మీరు వితిన్ 30 minutes మీరు ఎయిర్పోర్ట్కు చేరొచ్చు అని మీరే చెప్పారు కదా, కరెక్ట్? సరే, నేను ఒకటే ప్రశ్న అడుగుతా. అర్ధగంటలో ఎయిర్పోర్ట్కు చేరే వెసులుబాటు ఉన్న రోడ్ ప్రాజెక్టు మీరు కట్టినాక మీరు ఈ కోకాపేటు, మోకిలా లేదా హైటెక్ సిటీ ఇటువంటి చోట 9200, 10,000 ఎస్ఎఫ్టీ ఎందుకు అడుగుతున్నారు? అసలు అక్కడ ప్రైసెస్ ఎట్లా మెయింటైన్ అవుతున్నాయి? ఇప్పుడు అర్ధగంటల మీరు తుక్కుగూడకు వచ్చే వెసులుబాటు ఉంటే మీరు తుక్కుగూడలా ఒక 8,000, 9,000 వస్తే గజం వస్తుంది కదా, ఇండిపెండెంట్ విల్లా కట్టుకోవచ్చు. మరి అర్ధగంట ట్రావెల్ టైం అని ఉన్నాక
అసలు 3, 4, 5 కోట్లు పెట్టి కోకాపేటలో విల్లా కొనే బదులు అర్ధ గంటలో వచ్చిపోతే 5 కోట్లు వేస్తే ఇక్కడ 2 విల్లాలు తయారవుతాయి. ట్రిప్లెక్స్ విల్లా తయారవుతుంది. 1000 గజాలలో ట్రిప్లెక్స్ విల్లా తయారవుతుంది. మరి తుక్కుగూడ దగ్గర ఉండొచ్చు కదా, పెద్ద గోల్కొండ ఎగ్జిట్లో ఉండొచ్చు కదా. హాఫ్ అన్ అవర్లో మీరు గచ్చిబౌలికి చేరొచ్చు ఓఆర్ఆర్లో. కరెక్ట్, నేను ఒప్పుకుంటా. మరి అలాంటి కనెక్టివిటీ మీరే అంటారు కదా, కనెక్టివిటీ ఉంది. అలాంటి కనెక్టివిటీ ఉన్నాక నేను ఒకటే ప్రశ్న అడుగుతా. ఈ నార్సింగి కోకాపేటలో మేము 10,000 12,000 కట్టి ఎస్ఎఫ్టీ కట్టి ఫ్లాట్ ఎందుకు తీసుకోవాలి? అసలు ఈ ఓఆర్ఆర్ అయిన తర్వాత అక్కడ రేట్లు మొత్తం పడిపోవాలన్నా లేదా? కనెక్టివిటీ పెరిగింది, ఎక్కడైనా 15 నిమిషాల్లో మనం ఎక్కడైనా పోయి రావచ్చు అనగా మనము శ్రీశైలం హైవేకి శంషాబాద్కి అర్ధగంటలో రావచ్చు, సంగారెడ్డికి అర్ధగంటలో పోవచ్చు, శంకర్పల్లికి 15 నిమిషాల్లో పోవచ్చు, చేవేళ్ళకు కూడా పోవచ్చు. సో ఈ చేవేళ్ళ శ్రీశైలం హైవే శంషాబాదు ఇక్కడ ఉండొచ్చు కదా. ఇప్పుడు పాపులేషన్ అంతా ఇంత మంచి కనెక్టివిటీ చూసుకొని అక్కడ షిఫ్ట్ అయితే మరి ఈ హైటెక్ సిటీ కోకాపేటు నార్సింగి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎందుకు ఫ్లాట్స్ కొనాలి అన్ని కోట్లు పెట్టి? కరెక్టే కదా. ఇప్పుడు కొన్ని చోట్ల అంటే వీళ్ళు చెప్పే ఫిగర్స్ ఎంత రాంగ్ ఉంటాయో నేను చెప్తాను. 1 అవర్లో చేరుకోవచ్చు అంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ టైం అనేది కార్ నుంచి ట్రావెల్ చేసే టైం కాదండి. ఇది ఏమి న్యూయార్క్ న్యూజెర్సీ కాదండి. కార్ ఈజ్ స్టిల్ ఏ లగ్జరీ ఐటమ్ ఇన్ ఇండియా. ఇట్స్ a luxury product. It's a product that is associated with luxury. Car is not a necessity. మీరే చెప్పండి, ఒక బస్ ఎక్కి ఒక ఆర్టీసీ బస్ ఎక్కి హైటెక్ సిటీ నుంచి శంషాబాద్కి అర్ధ గంటలో రావచ్చు. ఒక క్యాబ్ చేసుకొని అర్ధ గంటలు వచ్చేస్తారా హైటెక్ సిటీ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్? అంటే you are calculating a bare empty naked road that can ensure a car which can travel at 100 kilometers and above per hour to reach a certain place in half an hour. వీళ్ళ క్యాల్కులేషన్ ఇంత దరిద్రంగా ఉంటుంది. ఒక ఖాళీ రోడ్డు, ఒక కారు అది 100 కిలోమీటర్స్ పైచిలుకు స్పీడ్ నుంచి హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి నుంచి శంషాబాద్కి వస్తుంది. ఇది వీళ్ళ లెక్క. అసలు హైదరాబాదులో అర్ధ గంటలో చేరుకోవచ్చు. ఇదే నిజమైతే అందరూ కోకాపేట నార్సింగి ఇక్కడనే ఉండాలి. అర్ధ గంటలో చేరుకునేది పెద్ద ఇది కాదు కదా. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఉండడానికి గచ్చిబౌలి, చేరడానికి శంషాబాద్ అని లెక్కేస్తుంది. మీరు ఆ లెక్క వేయకుండా ఉండడానికి శంషాబాద్, చేరుకోవడానికి గచ్చిబౌలి అని పెడితే హౌసింగ్ మార్కెట్ శ్రీశైలము శంషాబాద్లో డెవలప్ కాదా? ఆ పని ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు మీరు శ్రీశైలం నుంచి గచ్చిబౌలి అర్ధగంట, గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్ అర్ధగంట, రెండు ఒకటే అయినప్పుడు
మీరు డైలీ హాఫ్ అన్ అవర్ ఆఫీస్కి కార్లో పోయి రావచ్చు కదా అని తెలిసిన జనాలు కోకాపేట, నార్సింగి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు ఎందుకు చూపుతున్నారు, మొగ్గు చూపుతున్నారు? అక్కడి జనాలు మరి శంషాబాద్ రూట్లో ఎందుకు వస్తలేరు? ఈ అర్ధగంట ట్రావెల్ని ఎందుకు ఎంచుకుంటలేరు? 5 కోట్లు ఎందుకు పెడుతున్నారు అంటే మన ప్రచారంలో ఏదో పెద్ద లూపోల్. ఇప్పుడు మనము ఈ ఓఆర్ఆర్ లేదా ఆర్ఆర్ఆర్ హైదరాబాద్ ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ సీన్ని ఎలా దెబ్బ కొడుతుందో మనము ఇవాళ క్లియర్లీ అర్థం చేసుకుందాం. నేను ముందిచ్చిన ఎగ్జాంపుల్స్ చాలా ప్లెయిన్ వెనిలా ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఓఆర్ఆర్ అనేది ఇట్ ఈస్ ఎ షార్ట్ కట్ ఫర్ ఆర్ఆర్ఆర్. ఓఆర్ఆర్ సిటీకి ఒక 5 కిలోమీటర్ బయట నుంచి వెళ్తుంది లేదా 10 కిలోమీటర్ బయట నుంచి వెళ్తుంది. ఓఆర్ఆర్ సిటీకి ఒక 10 కిలోమీటర్ బయట నుంచి బైపాస్, హైదరాబాద్ని బైపాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఈ బైపాస్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని సిటీ ఓఆర్ఆర్ వైపు డెవలప్ అవుతుంది అని నమ్మబలికి అందరికీ ప్లాట్లు అమ్మేస్తున్నారు. నేనే ఎప్పుడు చెప్పాను, అన్లెస్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వర్క్స్ ఆన్ ఎ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ as roads, you cannot claim that that is a developed area. This is not US where everybody has car in their parking lot and they take out car and roam around the city or go to their workplace. India still depends on public infrastructure, public transportation to sustain itself or to travel from one place to another. When that infrastructure, that is road, ORR, which is built around the city like Hyderabad, but lacks public transport on that route, so how come you can claim that the ORR and the surrounding areas are developing rapidly? What is the proof, living proof, that says ORR is developing on par with the outskirts of the city? There should be some substantial evidence to the claim that ORR is aiding the expansion of city. Okay, మనం అగ్రీ అయ్యాం. ఓఆర్ఆర్ సిటీ ఎక్స్పాన్షన్ కోసము అందరూ సిటీలో నుంచి కాస్త ఓఆర్ఆర్ వైపు వచ్చి ప్లాట్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్ కొనడానికి మొగ్గు చూపుతున్నారు అని అనుకుందాం. సరే, ఇక్కడి వరకు సినిమా బాగానే నడిచింది. అయితే ఇప్పుడు మీకు అర్జెంటుగా ఆర్ఆర్ఆర్ కట్టే అవసరం ఏముంది? సిటీ కంజంక్షన్ని, అంటే ఇక్కడున్న ట్రాఫిక్ స్నాల్స్ కానివ్వండి, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, ఇన్ఫ్రా ప్రాబ్లమ్స్ని కొంతవరకు ఓఆర్ఆర్ తగ్గిస్తుంది అని మేము ఓఆర్ఆర్ కట్టినము అని పలుకుతున్నారా? అగ్రి అయిదాం. కానీ ఇప్పుడు అర్జెంటుగా 70 కిలోమీటర్ల దూరంలో ఒక ఆర్ఆర్ఆర్ నిర్మిస్తే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ యొక్క యూటిలిటీ ఏమి? ఓఆర్ఆర్ ఇస్ షార్ట్ కట్ ఫర్ ఆర్ఆర్ఆర్. ఎందుకంటే సిటీ జస్ట్ 10 కిలోమీటర్స్ రేడియస్ బయట నుంచి వెహికల్స్ సిటీని బైపాస్ చేసి వెళ్ళిపోతాయి, అంతవరకు సరిపోతుంది. మళ్ళీ ఆర్ఆర్ఆర్ పట్టుకుంటే సిటీకి ఒక 70 కిలోమీటర్ దూరం నుంచి బైపాస్ అయి వెళ్ళిపోతే ఆ రోడ్
దాని ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయగలదా? ఓఆర్ఆర్ఏ ఇంకా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలేదు. మీరు అప్పుడే ఆర్ఆర్ఆర్ పనులు మొదలు పెడితే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేవాళ్ళు అంటే సిటీ అర్బన్ ఇన్ఫ్రా డెవలప్ చేస్తారు. అంటే బిల్డర్స్ వాళ్ళు ఓఆర్ఆర్ని మధ్యలో వదిలేసి ఆర్ఆర్ఆర్కి వెళ్ళిపోతారు. మరి ఓఆర్ఆర్ పని ఏమి, యూటిలిటీ ఏమి? సరే, జనాలు ఓపికతోని ఓఆర్ఆర్ వైపు మొగ్గు చూపి సిటీ లోపల నుంచి బయటికి వస్తారనుకున్నాను. మీరు సడన్గా ఆర్ఆర్ఆర్ డెవలప్ చేస్తే ఇవి బిల్డర్స్ ఆర్ఆర్ఆర్కి పోతే ఈ ఓఆర్ఆర్ మరి ఆర్ఆర్ఆర్ మధ్యలో ఉన్న స్థానాలు లేదా ఆ ఏరియా ఏమైపోవాలి? దాన్ని అర్బన్ జోన్గా ప్రకటిస్తాము అని చెప్పారు. పెరి అర్బన్ జోన్. వాట్ డూ మీన్ బై పెరి అర్బన్ జోన్? హౌ డు యూ క్లాసిఫై ఏ పెరి అర్బన్ జోన్? Where is the infrastructure for peri-urban zone? Where is the demand for peri-urban zone? Where is the industrial or employment infrastructure in peri-urban zone? Why the hell investors should invest in peri-urban zone? Where is the basic living infrastructure in peri-urban zone? If you classify the peri-urban zone as a zone which is being developed for industrial and for colonies or what do you call satellite townships, where is the need? Show me the need for a satellite township. Show me the infrastructure which can sustain a satellite township. Means if you develop a municipality for a satellite township, when there are no people to live in that satellite township, how can that municipality maintain that satellite township? Where is the infrastructure which is developed along the satellite township so that the satellite township gets the feed and grows into a town or a city? What is the growth trajectory for a satellite township? Where is the placement of satellite township, and how do you substantiate your claim that the satellite township should be placed here only? అంటే ఒక శాటిలైట్ టౌన్షిప్ కట్టడానికి ఇదే కరెక్ట్ స్థానము అని మీరు ఏ వాదనతోని దాన్ని సమర్థిస్తున్నారు? ఒక మ్యాప్ చూపించి 2 లైన్లు రోడ్లు 2 రింగులు గీసి అర్బన్ డెవలప్మెంట్ అని, పెరి అర్బన్ జోన్స్ అని, రూరల్ జోన్స్ అని. ఇప్పుడు మీరు చూడండి, నేను చెప్పిన ఆర్ఆర్ఆర్ రోడ్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే పడిపోతుందని చెప్పిన. ఎందుకు తెలుసా మీకు? ఎక్సెప్ట్ గూడ్స్ ట్రాఫిక్, అది హెవీ గూడ్స్ ఉన్న ట్రాఫిక్, అది కూడా అంటే మీరు ఫోర్స్ఫుల్లీ డైవర్ట్ చేస్తే కానీ ఆర్ఆర్ఆర్ మీద ట్రాఫిక్ పోదు. మీరు ఫ్రీ ఫాల్ ఆల్ అని ఇస్తే చాలామంది త్రూ ఓఆర్ఆర్నే ఈ హైదరాబాద్ని బైపాస్ చేయడం చూస్తారు. అంతేగాని 70 కిలోమీటర్ దూరం నుంచి ఆమంగాల్ నుంచి మళ్ళా చౌటుప్పల్కి రారు. ఎవరన్నా తుక్కుగూడ బొంగుళూరు నుంచి చౌటుప్పల్కి పోవడం చూస్తారు, కానీ ఎవడన్నా పోయి శంషాబాద్ అవతల నుంచి ఆ రింగ్ రోడ్ పట్టుకొని ఆమన్గల్ పోయి ఆమన్గల్ నుంచి మొత్తం తిరుక్కొని చౌటుప్పల్కి వస్తాడు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ముందు చూపుతో కన్స్ట్రక్ట్ చేస్తారు, దాని ఇంట్రెస్ట్ మీ అయ్యేస్తాడా?
రోడ్ అడుగుతుంది, నేను అడుగుడు కాదు, రోడ్ అడుగుతుంది. ఒరే మీరు కట్టేసిర్రు నన్ను, నా మెయింటెనెన్స్ మీ తాతిస్తాడు బే అని అడుగుతుంది. రోడ్ అడుగుతుంది, రోడ్డుకు నోరు ఉంటే అడుగుతుంది. మెట్రో అడుగుతుంది, ఒరే పిల్లర్లు కట్టిండ్రు నన్ను ఒక ఇంజన్ పెట్టిండ్రు, ఇంజన్కి కరెంటు డబ్బులు మీ అయ్యిస్తాడు బే అని అడుగుతుంది. మెట్రో రైల్ ఇంజన్ ఉంది కదా అది అడుగుతుంది. ఒరే కోట్లు పెట్టి ట్రాక్ కట్టిండ్రు, కోట్లు పెట్టి పిల్లర్లు కట్టిండ్రు, నన్ను దాని మీద కూర్చోబెట్టి దాంట్లో జనాలను డ్రైవర్లను పెట్టిండ్రు, అందరినీ పెట్టిండ్రు, స్టేషన్లు పెట్టిండ్రు, కరెంటు తీగలు పెట్టిండ్రు. ఆ కరెంటు తీగలకయ్యే ఖర్చు రోజువారీ అయ్యేన ఖర్చు మీ తాతిస్తాడ్రా అని ఆ మెట్రో రైలు ఇంజన్ అడుగుతుంది. అప్పుడు ఎవడు జవాబు చెప్తాడు? See, road or any other infrastructure that is developed to aid a city should have a financial logic associated with that development. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎంత మంచిగా చెప్తున్నంటే, ఈ ప్రశ్నకిన మీరు ఆయన డిసిజన్తో ఈ ఏరియా రూపురేఖలు మారనున్నాయా అంటే ఒక్క చెప్పు తీసుకొని రప్పని కొట్టాడు. ఒరే గాడిది కొడక, ఒక మనిషి తీర్పుతోని డెవలప్ అయ్యేది సిటీలు కాదురా. ఒక పార్టీ డెవలప్ అవుతుంది కానీ సిటీ డెవలప్ కాదు అని తెలియని సన్నాసులు డిజిటల్ స్క్రీన్లు పెట్టి ఎగ్జిట్ల దగ్గర డెవలప్మెంట్ కావడానికి ఏముందిరా? ఒక 20 years 15 years ఇన్వెస్ట్మెంట్ నీ బోడిగాడు కావాలన్నా చెప్పడానికి. 15-20 years ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ఫ్లాట్ ఈఎంఐ కట్టినట్ట. 20 ఏళ్ళలో డబల్ అయ్యేది, 15 ఏళ్ళలో డబల్ అయ్యేది ఉంటే నీవెందుకురా? కిసాన్ వికాస్ పత్రాలో 9.5 ఏళ్ళలో డబుల్ అయిపోతాయి. ఏ రిస్క్ లేదు, ఏ రిజిస్ట్రేషన్ లేదు, ఏ పేపర్ వర్క్ లేదు, ఏ కబ్జా లేదు, పాడు లేదు. ఒక కిసాన్ వికాస్ పత్రం తీసుకొని సర్టిఫికేట్ డిజిటల్గా లోపల పెట్టుకుంటే 9.5 ఏళ్ళు అయినాక సర్టిఫికేట్ ఇగ్గితే వాడు పైసలు డబల్. మరి ఈ ప్లాట్లు ఎందుకు కొనాలి? దాన్ని కాపాడుకోవాలి ఎందుకు? దాన్ని మెయింటెనెన్స్ ఎందుకు చూడాలి? దానికి కాంపౌండ్ వాల్ ఎందుకు కట్టాలి? అది కబ్జా అయితే కోర్టు కేసులు ఎందుకు వేయాలి? అది డెవలప్ కాకుంటే అమ్ముకోవడానికి పోతే ఆ రేటుకు అమ్ముకోవడానికి వీలు లేకపోతే తంటాలు ఎందుకు పడాలి? బయర్ని ఎందుకు ఎత్తుకోవాలి? బ్రోకర్ని ఎందుకు పట్టుకోవాలి? చెప్పండి రా, మీరే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఆర్ఆర్ మీద పెద్ద గూడ్స్ బండ్లు తప్ప ఏం జరగవు. రోజుకు ఒక 3000 లారీలు తిరిగినాయంటే అక్కడ వాడు ఉచ్చొస్తే ఆపుతాడు, ఆకలి అయితే ఆపుతాడు. ఈ ఆర్ఆర్ మీద 2 లేదా పంచర్ అయితే ఆపుతాడు. పంచర్ అయితే ఆపుతాడు, ఆకలి అయితే ఆపుతాడు, ఉత్సవం వస్తే ఆపుతాడు. మళ్ళీ కమెంట్లో పైకాన్ వస్తే అని అడగకండి, పైకాన్ వచ్చినా ఆపుతాడు తప్ప ఇంకే కారణాలతోని ఆర్ఆర్ మీద ఆప. ఇంకో చోట ఆపుతాడు. ఆర్టీఏ ముండా కొడుకులు వచ్చి లారీలను ఆపి వసూలు చేస్తే అక్కడ ఆపుతాడు. అది తప్ప అక్కడ ఆపడానికి ఏ ఆస్కారం లేదు. పైసా వసూలి, మూత్రము, మల విసర్జనము, ఆకలైతే ధాబాల దగ్గర లేదా పంచర్ అయితే ఆపుతాడు. అది తప్ప దేనికి ఆపాడు? మరి అంత పెద్ద రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీవు డెవలప్ చేసినావు కదా. నేను ఒకటే అడుగుతా,
ఈ రింగ్ రోడ్ రింగ్ బదులు నువ్వు ఒక స్ట్రైట్ రోడ్ వేసేసింటే దాని ఖర్చు కూడా తగ్గును కదా. ఇప్పుడు నీకు ఆర్ఆర్ఆర్ యూటిలిటీ ఒక 20 ఇయర్స్ తర్వాత 30 ఇయర్స్ తర్వాత అనుకున్నాం అనుకో, ఆ 30 ఇయర్స్ వరకు ఆ రోడ్డు పరిస్థితి ఏముండాలి, ఆ రోడ్డు మెయింటెనెన్స్ ఏం కావాలి, ఆ బేసిక్ రోడ్ మెయింటెనెన్స్ ఎవరు భరిస్తారు. అదే మామూలు రోడ్డు కాదు, 70 కిలోమీటర్ దూరం నుంచి రింగు కొడుతుంది, అది టోటల్ హైదరాబాద్ 100 కిలోమీటర్ రింగు. ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఆర్లో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానివ్వండి డెవలప్ కాలేదు. అప్పుడే మీరు ఆర్ఆర్ఆర్పై దృష్టి కేంద్రీకరిస్తే, ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వెళ్ళిపోతే ఇప్పుడు అక్కడ ఏం లేదు ఆర్ఆర్ఆర్లో. అక్కడ ఒక 10 ఇయర్స్ వెయిటింగ్ టైం ఉంది. ఆ 10 ఇయర్స్ వెయిటింగ్ టైము మీరు ఆర్ఆర్ఆర్పై బేస్ చేసే బదులు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దృష్టి మీరు ఓఆర్ఆర్పై పెడితే ఈజీగా హైదరాబాద్ ఎక్స్పాండ్ కాదా. ఆర్ఆర్ఆర్పై పెట్టే ఖర్చులో మీరు 10% మళ్ళీ ఓఆర్ఆర్పై కేంద్రీకరించి అక్కడ శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేస్తే, ఓఆర్ఆర్ డెవలప్ అయిన తర్వాత మీరు ఎవ్రీ 20 కిలోమీటర్స్కి మీరు ఆ పెరి అర్బన్ జోన్ పెంచుకుంటూ పోతే ఆర్ఆర్ఆర్ వరకు సిటీ చేరొచ్చు. అంటే అది ఒక యూనిఫార్మిటీ ఉంటుంది. నేను ఒక మాట అడుగుతా, సిటీ పాపులేషన్ ఒక 1 crore పైన మీ అంచనా ఏముంటుందో అది గవర్నమెంట్ లెక్కలు. అయితే ఈ పాపులేషను 5 ఇయర్స్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ చేసింది కదా అంత ర్యాపిడ్గా పెరుగుతుందా అంటే లోకల్ పాపులేషన్, షిఫ్ట్ కాని పాపులేషన్, లేబర్లు కాదు, బయట వాళ్ళు ఉత్తరప్రదేశ్ బీహారీ లేబర్లు కాదు. మీ నేటివ్ పాపులేషన్ ఇన్కమ్ ఎంత పెరుగుతుంది, నేటివ్ పాపులేషన్ తమ ఆఫీస్ నీడ్స్ కోసము షిఫ్ట్ ఎటువైపు కావాలి, మీరు అన్నీ గచ్చిబౌలి నార్సింగి అని ఇట్లా పెడితే, మీరు హైదరాబాదు రింగు పైన రింగు కడితే ఆ రింగుల పైన ఎవరు ఉంటారు. నేను మంచిగా ఎంత అంటే ఇట్లా అన్నం పప్పు అన్నం పెరుగు కలిపి చిన్నపిల్లలకు చందమామ చూపించుకుంటా గోరుముద్దలు పెడతారు కదా, అట్లే ప్రశ్నలు అడుగుతున్నా. మీరు ప్రశ్నలు వేయకుండా నేను ప్రశ్నలు అడుగుతున్నా. మీరు గచ్చిబౌలి నార్సింగి పీర్సింగ్ అని అక్కడనే పెడుతుంది, కరెక్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా మళ్ళీ అట్టే అంటాడు. మరి ఈ ఆల్రౌండ్ సిటీ వైపు రింగు పైన రింగ్ వేస్తున్నారు కదా, ఈ రింగు పైన ఎవడు బొంగు పెడతాడు. ఓఆర్ఆర్ పైన ట్రాఫిక్ కనిపిస్తుంది. ట్రాఫిక్ ఈజ్ నాట్ స్టేషనరీ, ఈజ్ నాట్ అథెంటికలీ లోకల్. ఎవడైనా శంషాబాద్ నుంచి చౌటుప్పల్ పోవాలి, హైదరాబాద్ని బైపాస్ చేసి ఓఆర్ఆర్పై కూర్చొని వెళ్ళిపోతున్నాడు. వాడికి సిటీ మధ్యలో ఏం పని లేదు, వాడు శంషాబాద్లో వెళ్తున్నాడు, చౌటుప్పల్కి పోవాలి, వాడి టార్గెట్ అంతే. శంషాబాద్లో వెళ్తున్నాడు, హయత్ నగర్కి పోవాలి, వాడు మధ్యలో ఎక్కడ ఆగాడు. ఆర్ఆర్ మీద ఆగినట్టు, RRR మీద ఆగినట్టు వాడు చౌడో పోయాడు. మీ ప్రకారం వాడు అర్ధగంటలో హయత్ నగర్లో ఉంటాడు, వాడు ఉత్సవానికి పోతాడు, కారు మీద కూర్చుంటాడు, కార్లో కూర్చుంటాడు, సీదా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ ఓఆర్ఆర్ మీద కమర్షియల్ వాల్యూ మీరు ఎట్లా డిరైవ్ చేస్తారు. మీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ ఆల్వేస్ బి ఎయిడెడ్ బై గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీ మున్సిపాలిటీ, వాటర్ కనెక్షన్,
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ యూటిలిటీస్ సచ్ యాజ్ స్కూల్స్, హాస్పిటల్స్. ఇప్పుడు ఓఆర్ఆర్పై ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు వస్తలేదు నాకు చెప్పండి. నేను ఎంత మంచి క్వశ్చన్ చేస్తున్నా అంటే, ఎవడైనా బుర్రున్నాడు ఆలోచించి ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఓఆర్ఆర్ అయిందే, ఓఆర్ఆర్ ఆల్రెడీ ఫుల్ డెవలప్డ్ పోయి ఆర్ఆర్ఆర్ వెళ్ళిపోండి, ఇక ట్రిపుల్ ఆర్ వెళ్ళిపోండి, ఇక అయిపోయి ఓఆర్ఆర్. సరే, మరి ఓఆర్ఆర్పై ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి మనం ఏం చూడచ్చు. రండి పోదాం. ఓఆర్ఆర్ రింగ్ ఉంది కదా, రింగ్ మొత్తం సిటీ రౌండ్ కూడా కొట్టి దాని మీద ఓఆర్ఆర్పై ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి చూద్దాం. అయితే మన పాపులర్ యశోద ఉంది కదా, యశోద ఎండి గల్ల పట్టుకుని అడుగుతుంది, ఏమ్రా బద్మాష్, నువ్వు ఓఆర్ఆర్ అంత పెద్ద రోడ్ అయింది, దాని మీద నువ్వు హాస్పిటల్ కట్టొచ్చు కదరా, ఎందుకు కడతలేవు అని అడుగుదాం. వాని జవాబు ఏముంటుంది చూడండి. ఇక్కడ జనాలు లేరు, పాడలేరు, నీ అవ్వ కట్టేం చేస్తాం, శవాలకి ఇస్తావా ట్రీట్మెంట్ అంటాడు. హీస్ కరెక్ట్. మీరు కట్టిండ్రురా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కకు ఉండడానికి ఎవరు రెడీగా లేరు. అన్లెస్ ద పబ్లిక్ ఎమ్యూనిటీస్, యూటిలిటీస్ అండ్ ఇదర్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ take shape in a proper way and people start living in that area without spending much on their daily lifestyle, maintaining their daily lifestyle, then automatically it will become an urban zone. When you build a road in a bushy forest area and claim that it has become a peri-urban zone, but when private infrastructure itself is not willing to put their money in that area, how can you claim that it has become a satellite township or a peri-urban zone or it has become a developed city? Cities expansion is totally dependent on the jobs you are creating in a particular area, and the job should sustain the whole urban infrastructure of that area. ఇప్పుడు మనము ఈసీఐఎల్ అటువంటి పెద్ద కంపెనీ పెడితేనే వాళ్ళు బస్సులు పెట్టి తరలిస్తున్నారు. ఈసీఎల్ పెట్టి నీ చిన్నప్పటి నుంచి ఈసీఎల్, అలా ఈసీఎల్ పక్కకే ఉండొచ్చు కదా, జనాలు ఎక్కడెక్కడి నుంచి ఎందుకు వస్తున్నారు ఈసీఎల్కి? ఇప్పుడు ఈసీఎల్ అంత పెద్ద కంపెనీ ఎక్కడ లేదు కదా, మళ్ళీ ఈసీఎల్ కోసం బస్సులు పెట్టి దూరం నుంచి 30 కిలోమీటర్ల జనాలు వస్తున్నారు ఈసీఐకి. మరి ఈసీఎల్ పక్కకు పర్మనెంట్ జాబ్ కదా ఈసీఎల్ అంటే, అక్కడ ఈసీఎల్ పక్కకే ఎక్కడ తీసుకోవచ్చు, కుషాయిగూడాల అక్కడిక్కడ, తార్నాకాల, కుషాయిగూడాల, చింగిచెర్ల అవతల తీసుకోవచ్చు కదా. మళ్ళీ చచ్చిచ్చాడు అక్కడ ఎందుకు పోతుంది, ఇక్కడెక్కడి నుంచి ఎందుకు వస్తుంది ఈసీఐకి? ఎందుకంటే ఆ థియరీ రాంగ్ కనుక. మీరు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఫ్యాక్టరీస్ పెడితే అక్కడ జాబ్ గ్యారంటీ లేదు. జాబ్ గ్యారంటీ లేదు అంటే వాడు అక్కడ ఇల్లు కట్టుకునే రిస్క్ తీసుకోడు. అక్కడ ఇల్లు కట్టుకునే రిస్క్ తీసుకోడు అంటే అక్కడ అంటే రిస్కీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అంటే హాస్టళ్ళు నేను చూపించిన కదా ఎక్కడ ఆదిపట్ల, మరి ఎట్లయితే టీసీఎస్ అవి చూపేయాలని అన్నీ హాస్టల్లో ఉన్నాయి, పీజీ హాస్టల్లో ఉన్నాయి, అపార్ట్మెంట్లో లేవు. అక్కడ అపార్ట్మెంట్ కంటే దాన్ని పీజీ హాస్టల్. అదేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వానికే భయం. అక్కడ ఎవడు కొనుక్కొని ఫ్లాట్లలో ఉండలేడు ఆదిపట్లలో, మొత్తం పీజీనే. పనిచేసేవాడు కూడా పీజీలో ఉంటాడు. ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుంది తెలియదు, ఎప్పుడు మన కోకాపేట అర్దిక్కు ట్రాన్స్ఫర్ చేస్తారు తెలియదు, హైటెక్ సిటీ దిక్కు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు తెలియదు. వాడు ఇక్కడ ఎందుకు ఉంటాడు ఫ్లాట్ తీసుకొని? వాడు ఆదిపట్లలో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు, వాడిని తీసుకపోయి ఎక్కడ ఎంగింది అక్కడ.
వాడు ఇప్పుడు ఇక్కడి నుంచి పాక్కుండా పోవాలన్నా హైటెక్ సిటీకి. వాడేం చేస్తాడు, తిని అమ్మ ఇది వద్దు వద్దు నేను పీజీ హాస్టల్లో ఉంటా, ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాడు అప్పుడు హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. వాడికి లక్షల జీతాలు ఉన్నా వాడు అక్కడ ఫ్లాట్ కొనుక్కునే ధైర్యం చేయడు. ఇది ప్రాక్టికల్ రియాలిటీ ఆఫ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అడ్వాన్స్. నీ ఊహ ఏమంటే నీవు రోడ్డు కట్టంగానే పక్కకంతా డెవలప్ అయిపోతుంది. ధాబా అటువంటి ధాబా పాన్ డబ్బా కూడా వాడు అక్కడ పాపులేషన్ యొక్క తీరుతలను చూసి పెడతాడు. పాన్ డబ్బా కూడా మీరు పాన్ డబ్బాలు చూడండి, అడ్డగోల చోట్ల పెట్టారు. వాడు గుడి పక్కకు పాన్ డబ్బా పెట్టాడు. గుడిలో మస్తు మంది వస్తారు, పాన్ డబ్బా పెడితే మస్తు తీసుకుంటారు అని వాడు బార్ దగ్గర పెడతాడు. వాడు బిర్యానీ అంటే వాడు వచ్చింది కదా, ఒక ప్లేట్లోనే 10 మంది పందుల్లా తింటారు. ఆ బిర్యానీ సెంటర్ దగ్గర పెడతాడు. అంటే ఎక్కడక్కడ డెవలప్మెంట్ ఉంటుంది స్కోప్కి, బిజినెస్కి, అక్కడే పెడతాడు. సో ఈ ఆర్ఆర్ఆర్ బైపాస్ ఒక పెద్ద శాపంగా మారింది ఓఆర్ఆర్కి. ఈ ఓఆర్ఆర్ బైపాస్ సిటీకే శాపంగా మారి అర్ధ గంటలో పోయి రావచ్చు, కానీ ఎవడు కట్టుకుంటలేడు. ఇప్పుడు అర్ధ గంటలో పోయి రావచ్చు అంటే అందరూ కట్టుకోవాలి కదా. తుక్కు కూడా మొత్తం తుక్కు అయిపోవాలి, మొత్తం నిండిపోవాలి. ఇప్పుడు చాలా ఎప్పుడు కడతారు కదా వెబ్, అట్లా అయిపోవాలి, అంత కిచిపిచి అయిపోవాలి. ఎందుకైతే లేదు, రండి రా అర్ధ గంట అని మన షెట్ఫిన్ బస్లో పిలుస్తుంటారు కదా, ఎర్రగడ్డ ఆవు బాయ్, ఎర్రగడ్డ ఆవు బాయ్, హాయ్ బాయ్ అంటాడు. సన్నత్తగా ఎర్రగడ్డ ఆవు అంటాడు. అట్లా అంటున్నాయి ఇన్ని రోజులని ఓడొస్తలేడు. ఎందుకు? ఎందుకంటే ఎకనామిక్స్ ఆల్వేస్ వర్క్స్. ఎకనామిక్ సెన్స్ లేకుండా ఇవన్నీ పనులు చేస్తే నేచర్ ఊరుకోదు. హ్యూమన్ సొసైటీ సెక్యూరిటీ కోరుకుంటుంది, వెసులుబాటు కోరుకుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి తాను ఎంత తక్కువ ఖర్చు పెట్టి తన పనులు జరుపుకుంటే అంత బెటర్ అని కోరుకుంటాను. అంతేగాని 3 కిలోమీటర్ల వరకు కార్లో పోయి వచ్చే వెసులుబాటు ఉన్నా వేస్ట్. కార్లో 3 కిలోమీటర్లు పోయి వస్తే 6 కిలోమీటర్లు, ½ లీటర్ పెట్రోల్ అంటే 50 రూపాయలు. కార్ అంటే దానికో మెయింటెనెన్స్. అదే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మెయింటెనెన్స్ ఉండదు, ఓన్లీ టికెట్ ఛార్జెస్ ఉంటాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్. మనోడు ఎట్లా మాట్లాడుతున్నట్టే యూఎస్ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కార్లో అర్ధ గంట అంటే అది ఎంత డిస్టెన్స్ ఉన్నట్టు? ఒక 40-50 కిలోమీటర్లు ఉన్నట్టు. కార్లో రోజు 100 కిలోమీటర్లు పోయి వస్తే పెట్రోల్ ఛార్జెస్ ఎంత అవుతాయి? అంటే ఇది లెక్కలు రాదా? ఇది పెద్ద వెసులుబాట. మన వాళ్ళందరూ ఇక్కడ గచ్చిపల్లిలో పనిచేసే వాళ్ళంతా ఎన్ఆర్ఐలా లేదా ఫారెన్ క్లయింట్సా? డాలర్ పేమెంట్స్ వస్తాయా వాళ్ళకు? అంటే మతి స్థిమితం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడే విధవలు హైదరాబాద్లో చాలా మంది తయారయ్యారు. దానివల్ల హైదరాబాద్ ప్రగతి కుంటుపడుతుంది. నేను అడిగిన చిన్న మెట్రోకి మీరు సమాధానం చెప్పండి, అవునా కాదా? ఇదే మెట్రో బస్సులు ఒక 200-300 బస్సులు కొత్తవి కొనుక్కొని మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తే జనాలకు వెసులుబాటు ఉంటుంది కదా. మీరు ఆది వట్ల మీద తిప్పండి, ఖాళీ బస్సులు తిప్పండి, ఒక 1 ఇయర్ టోటల్ ఏరియా డెవలప్ అయిపోతుంది. ఈ చిన్న సెన్స్ లేదు, ఎందుకంటే వీళ్ళకి కమిషన్ రావు. మీరు ఈ వీడియో కూడా ట్యాగ్ చేసి పెట్టుకోండి. ఆర్ఆర్ఆర్ ఏ రోజు కంప్లీట్ అవుతుందో ఆ రోజు అప్పటి నుంచి ఆర్ఆర్ఆర్ పై రియల్ ఎస్టేట్ ప్రైస్ పడుకుంటూ వస్తాయి టువర్డ్స్ ఓఆర్ఆర్. ఆర్ఆర్ఆర్ డెవలప్మెంట్ ఓఆర్ఆర్కి శాపంగా మారుతుంది.
నేను ఫార్మాసిటీ గురించి ఎంత ఖచ్చితంగా చెప్పానో ఈ ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ గురించి కూడా అంతే ఖచ్చితంగా చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, అన్లెస్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్స్ ప్రాపర్లీ అరౌండ్ ఓఆర్ఆర్ ఆర్ the proposed satellite townships which are associated with industrial development, then we can expect something out of this mess. Otherwise, one infrastructure project will compete with another and destroy the whole total infrastructure of Hyderabad. ఇది ఖచ్చితం. మీరు చూడండి, ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇంకో దాంతో పోటీ పడి కొట్టుకొని వస్తాయి. ఇది అవుతుందా లేదా మీరు కొన్ని ఏళ్ళు వెయిట్ చేసి తప్పక చూడండి. ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి. మంచి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మార్గంలో ప్రాక్టికల్ లాజిక్ మాత్రమే అంటే తెలుపబడుతుంది. అడ్డమైన డిజిటల్ స్క్రీన్లు వేసి అడ్డమైన ఎగ్జిట్లు చూపించి అడ్డమైన కళలు చందమామలు చూపించి మీకు అమ్మే ఏ ప్రయత్నము మంచి మార్గంలో జరగదు. ఇది నా హామీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.